మీరు ప్రభువులు, మహారాజు. ఆజ్ఞాపించవలసింది మీరు, శిరసావహించవలసిన సేవకుడు నేను. తిరిగి వచ్చేలోగా ఈ తలుపు తెరిచావా నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. స్వామి, ఇంత రక్తపాతానికి కారణమైన ఈ రాజమకుటం ఇకనైనా న్యాయ ధర్మాలకు, శాంతి భద్రతలకు చిహ్నంగా చిరకాలం చిరంజీవి తలపై నిలవాలని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి స్వామి. వదినా, పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తోంది. కిరీట పూజ జరగాలి. మహారాణి, మీ అపార ప్రజ్ఞా విశేషానికి నా జోహారు. భజరంగని పట్టాభిషేకం ముగియగానే మీ ప్రతిభకు తగిన పారితోషికాన్ని సమర్పించుకుంటాను. అమూల్యమైన కానుక, మీ ప్రాణానికి ప్రాణమైన ప్రతాపుని మృతికలే వరం. నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ఈ తలుపు తెరవడానికి వీల్లేదు. జాగ్రత్త. పట్టాభిషేకం ముహూర్తము సమీపిస్తోంది. వ్యవధి లేదు. వెంటనే బయలుదేరి వెళ్ళాలి.
చాణక్య నీతి ప్రదర్శించిన నీ తల్లి చావు నీకొచ్చినంత త్వరగా రానివ్వ. నీ మృత కళేవరంతో కలిపి ఆమెకు సజీవ సమాధిని నిర్మిస్తాం. బాబు భజరంగ సింహుడు మహారాజు కాబోతున్నాడు. ఈ శుభ సమయంలో దారుణ హత్యలకు గురి అయిన పూజ్యపాదులు అన్నగారిని పుత్ర సమానుడు పసివాడు ప్రతాపసింహులను స్మరించి కన్నీరు కార్చకుండా ఉండదు చిరదిస్తారని నా పూర్ణ విశ్వాసం. ఒకే ముహూర్తంలో ఇక్కడ నీకు జనసమాధి, అక్కడ బాబు భజరంగడికి పట్టాస్తే నా ప్రతాపుడు ఎక్కడున్నావు? నా బిడ్డ ఏం చేశావు? చెప్పు, మాట్లాడు. ఏమిటి వెర్రి ప్రశ్న వదిన? ప్రతాపుడు మనకు దూరమైన సంగతి మీకు తెలియదా? ఈ సభాసదులకు తెలియదా? భర్తృశోకానికి పుత్రశోకం తోడై మహారాణి వారికి మతి భ్రమించింది. మహాజనులారా, గాంధార ప్రజలారా, ఈ హంతకుని మాటలు నమ్మకండి. మీ మహారాజు నా కన్న బిడ్డ ఈ కసాయి చేత చిక్కి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేండి, ఈ రాక్షసుని బారి నుండి మీ మహారాజును రక్షించుకోండి. ఒకనాడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి మీ మనలను అందుకున్న మహారాణి ఈనాడు మీ ముందు ముకుళిత హస్తాలతో నిలిచి పుత్రభిక్షకై ప్రాధేయపడుతూ ఉంది. ఒక తల్లి తన కొడుకు కోసం ఇంతగా దురపిల్లుతూ ఉంటే కరిగి కన్నీరు కార్చే జాలి గుండె ఒక్కటైనా లేదా? మీరింక అంతఃపురానికి దయచేయాలి. ఈ మహోత్సవానికి అంతరాయం కలిగించడం భావ్యం కాదు మహారాణి. కాదు నాయనా, నేనిప్పుడు మహారాణిని కాదు, ఒక దిక్కుమాలిన తల్లిని. ప్రచండ, ఈ రాజమకుటాన్ని, ఈ సింహాసనాన్ని, రాజవైభవాన్ని నీవు నీ కొడుకు అనుభవించండి. మాకివేమీ అక్కర్లేదు. నేను ప్రతాపుడు ఎక్కడికైనా దూరదేశానికి పోయి బ్రతుకుతాం. ఇదే నా కడసారి కోరిక. నా బిడ్డ నాకు దక్కించు నాయనా, నా బిడ్డ నాకు దక్కించు. చూడండి, చచ్చిన ప్రతాపుని తెచ్చి ఇవ్వాలట. నాకంత శక్తి ఉంటే ప్రతాపునేమిటి, ధర్మస్వరూపులైన అన్నగారినే తీసుకొచ్చి ఈ సింహాసనం అధిష్ఠింపజేసేవాడిని. మరణించిన వారిని తిరిగి తేగల మహానుభావులు ఈ సభలో ఎవరైనా ఉన్నారా? రాము